డియర్ ఫ్రెండ్స్, హోపోనోపోనో ఆ మిరాకిల్ ప్రేయరు అనేక మంది జీవితాల్లో మిరాకిల్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, చక్క ప్రేమతత్వంతో దాని మీద ఫోకస్ చేసి చెప్పినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా హోపోనోపోనో ద్వారా ఎలా అద్భుతాలు జరుగుతాయో ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల 9వ తారీఖున హైదరాబాద్ లో మనం స్పెషల్ గా బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. గొప్పవాడం అవ్వాలి, నార్మల్ జీవితాన్ని నుంచి హై లెవెల్ జీవితానికి ఎదగాలి, డబ్బు సంపదలతో అప్పులు తీరిపోయి కోరుకున్న జాబ్ హై లెవెల్లో కంపెనీస్ లో, పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎక్కువ ప్యాకేజీతో జాబ్ పొందడం గానీ, టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయిపోయి ఒక సెలబ్రిటీకి ఎదగటానికి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా అనంత విశ్వశక్తిని ఎలా అడగాలి, ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో, మిరాకిల్ ప్రేయర్, అద్భుతాలు, ఇంకా రేపటి భవిష్యత్తుని క్రియేటివిటీగా గొప్పగా అద్భుతంగా సృష్టించుకునే ఆ యొక్క క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, ఇంకా గొప్పగా విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అడ్వాన్స్డ్ గా, ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి పర్సనల్ గా రెమెడీస్ ఇచ్చి మళ్ళా నెగటివ్స్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ చేసి ఒక నూతన జీవితంలోకి అడుగు పెట్టే ఒక సెలబ్రిటీగా, బిజినెస్ మెన్ గా, ఒక కంపెనీ సిఇఓగా, లేకపోతే ఎక్కువ ప్యాకేజీ వచ్చే అతిపెద్ద ఎంఎన్సి కంపెనీలో ఆ జాబ్ ని ఎలా పొందాలి, అనేక విషయాలు, మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారాలు చెప్పడం దగ్గర నుంచి, మీ చేత ప్రాక్టికల్స్ చేయించడం దగ్గర నుంచి, ఆ అప్పుల నుంచి ఎలా బయటపడాలో, మానసికంగా సబ్ కాన్షియస్ మనసులో పేరుకుపోయిన ఆ కోట్లాది నెగిటివ్స్ ని బయటికి రిమూవ్ చేసే విధానం, ఆత్మశుద్ధి, ఇవన్నిటికీ పరిష్కారాలు చెప్పి మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఈ నెల 9న బిజినెస్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం విజయవాడలో ఈ నవంబర్ 16వ తారీఖు సండే స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. బిజినెస్ క్లాస్. సంపన్నులు అవ్వాలి, కోటీశ్వర్లు కావాలి, అప్పుల నుంచి బయటపడాలి, బిజినెస్ లో లాభాలు, లైఫ్ పార్ట్నర్ కోరుకోవటం, మ్యారేజ్ లో మంచి విలువైన వ్యక్తిని కోరుకోవటం గానీ, డబ్బు సంపదలతో ఆరోగ్యంగా కుటుంబం అంతా సంతోషంగా జీవించడానికి కావలసిన ఆ యొక్క సంపన్నుల లక్షణాలు ఏంటి, ఎలా విశ్వాన్ని కోరుకోవాలో ఈ క్లాస్ లో కూడా డిఫరెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఇలా విజయవాడ 16వ తారీఖు సండే నవంబర్ ఈ క్లాస్ కోసం ముందుగా బుక్ చేసుకోవాలి. ఇంకా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం, స్పెషల్ గా ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా కూడా. మీకు ఎలా కావాలో మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. మనం ఈ నెలలో విజువలైజేషన్ క్లాసెస్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా ముందుగా బుక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ ని ఇంకా గొప్పగా ఉపయోగించుకోవడానికి, ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి ఇంకా ఎలా వాడొచ్చో తెలుసుకుందాం. అనేక మంది జీవితాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ హోపోనోపోనో అనేది అద్భుతాలు, మిరాకిల్ సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక రిలీఫ్, జాబ్ రావటం, బిజినెస్ రన్ అవటం, అనారోగ్యం నుంచి బయటపడడం, ఇంకా వారికున్న అప్పుల నుంచి బయటపడడం దగ్గర నుంచి అనేక అద్భుతాలు జరుగుతాయి హోపోనోపోనో ప్రేయర్ ద్వారా. అయితే దీనికి కావలసిన మొదటి లక్షణం ఏంటి? ఆ మనిషి పూర్తిగా మారిపోవాలి. మనము మన మనసులో ఒకటి పెట్టుకుని హోపోనోపోనో చెప్తే అది పనిచేయదు. మీ మనసు ఎంటీగా ఉండాలి, ఖాళీ చేయాలి. ఒక పాత్ర మీరు వంట చేసిన దాన్ని మళ్ళా క్లీన్ చేసిన తర్వాతే కొత్తగా వండుతారు. ఇప్పుడు మన మనసులో ఏదో రన్ అవుతుంది, దాన్ని అలాగే పెట్టేసి దాన్ని రన్ చేస్తూ టెన్షన్స్ లో ఉండి, మానసికంగా పెయిన్ లో ఉండి, ఏడుస్తూ ఉండి హోపోనోపోనో చెప్తే పని చేయదు, నో యూస్. ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వాలి. వీలైతే కళ్ళుప్పు 2 టీ స్పూన్లు తీసుకెళ్లి బకెట్ నీళ్ళ వేసుకుని గోరువెచ్చని నీళ్ళతో ఫ్రెష్ గా స్నానం చేయాలి. శీతాకాలం కాబట్టి ఆ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేటప్పుడు నాలోని చెడు, అనారోగ్యం, ఈ యొక్క ఇబ్బంది పెట్టే మనస్తత్వం అంతా దీని ద్వారా, డ్రైనేజీ ద్వారా వెళ్ళిపోతుంది, క్లియర్ అయిపోతుంది. నాకు ఇప్పుడు చాలా బాగుంది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని 21 టైమ్స్ చెప్పి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా జవాది పొడి రాసుకుని మనసుని ప్రశాంతమైన పీస్ ఆఫ్ స్టేజ్ తీసుకురావాలి. ఇది మొదటి దశ.
మనకి ఏదైనా పని చేయాలంటే మనం పూర్తిగా రిలాక్స్ గా మారిపోవాలి. గొడవలు జరిగి ఉంటాయి, ఎవరు తిట్టుంటారు, గొడవ పడి ఉంటారు, టెన్షన్స్ పడి ఉంటారు, మనసు బాగాలేదు నాకు అని ఏడుస్తూ పను చెప్పమన్నారని చెప్పామనుకో, ఎటువంటి ఫలితాలు రా, వ్యర్థం అయిపోతుంది అనమాట, ఆ సమయం వృధా. కాబట్టి మన స్టేజ్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ ఫ్రెష్ అవ్వాలి. సమస్యలన్నిటినీ మైండ్ లో నుంచి దించి పక్కన పెట్టేసేయాలి. ఈ సమయంలో పని చెప్పే సమయంలో వాటిని మొయ్యకూడదు, మైండ్ లో పెట్టుకోకూడదు, ఎవరు ఏమన్నారు దేన్ని గుర్తు చేసుకోకూడదు. ఇప్పుడే జన్మించినట్టు కొత్త జీవితంలోకి, కొత్త జన్మలోకి అడుగు పెడుతున్నట్టు, ఆ కొత్త జన్మ డబ్బు, సంపద, ఆరోగ్యం, యవ్వనం, మీలాంటి అందమైన వాడు మరొకరు లేని ప్రపంచంలో అన్నట్టుగా ఆ కొత్త సంపదల లోకంలో ఒక మహారాణిగా విహరిస్తున్నట్టు, ఆ రాజసింహాసనం చైర్లో కూర్చున్నట్టు, మీరు ఆదేశాలు ఇస్తున్నట్టు ఒక ప్రభంజనం లాగా అద్భుతంగా చిరునవ్వుతో చెలరేగిపోవాలి. రేపటి భవిష్యత్తు మన కోసం ఎవరు ఏం సృష్టించరు, మనమే సృష్టించుకోవాలి. మనమే ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉండాలి. దానికి పునః జత చేయాలి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారో రేపటి రోజున ఆ స్థానాన్ని, ఆ శిఖరాగ్రహాన్ని చూస్తూ ఉండాలి. ఆ శిఖరాన్ని చూస్తూ దాన్ని ప్లే చేస్తూ ఉండాలి. నిన్నటి క్రితం, ఈ క్షణం క్రితం ఎవరు బాధ పెట్టారో, ఎవరు లైఫ్ లోకి వచ్చారో, ఎవరు విడిపోయారో, ఏ రిలేషన్ పోయిందో, సరైన రిలేషనా, ఓకే హ్యాపీగా ఫీల్ అవ్వండి, థ్యాంక్ యూ చెప్పండి. సరికాదా దాని గురించి ఎక్కువ టెన్షన్ పడదు. ఏం జరిగినా అంతా నా మంచి కోసమే జరుగుతుంది. ఎందుకని ఏ వ్యక్తి లైఫ్ లాంగ్ ఎవరితోనూ రారు. అమ్మా నాన్న కూడా రారు మనతో పాటు. సో వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళతో రాలేదు. ఇది న్యాచురల్ గా జరిగే స్థితి అనమాట. అట్లాగే ఒక అక్క చెల్లెల్లో, అన్నదమ్ములో ఎవరితో రారు. ఒక స్టేజ్ వరకు, చిన్నప్పుడు చదువుకునే స్టేజ్ వరకు. ఆఫ్టర్ చదువులు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ పర్పస్ యూకే వెళ్ళొచ్చు, యుఎస్ వెళ్ళొచ్చు. అదేంటి నా బ్రదరు లేదా నా అక్క నాతోనే ఉంటుంది, ఎందుకు ఉంటుంది? దీన్ని యాక్సెప్ట్ చేయండి ముందుగానే. ఎవరితో ఉండరు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కూడా లైఫ్ లాంగ్ ఎవరో రారు. ఎందుకు అలా జరుగుతుంది? మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి మీరు పాజిటివ్ గా ఆలోచన రిలీజ్ చేస్తూ ఉండొచ్చు, వారు భయపడుతూ ఉండొచ్చు. లేదు, అనారోగ్యకరమైనటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ బాధ అంతా విని డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఓదార్చి అదంతా పెయిన్ తీసుకుని వచ్చి ఇల్లు పడుకుని ఉండొచ్చు. దీన్ని పొందుతారు. ఏం చూస్తామో, ఏం ఫీల్ అవుతామో దాన్ని పొందుతాం. మీకు ఆ విషయం తెలియదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. కారణం యూనివర్స్ లో రికార్డ్ అవుతుంది. ఎవరి ఆలోచనలు ఎలా భయపడటమా, బాధపడటమా, పెయిన్ రిలీజ్ చేయటమా, డిప్రెషన్కి వెళ్ళిపోవటమా, ఏడవటమా, నా లైఫ్ ఏం బాగాలేదని రోజు రోధించటమా, దాని కారణంగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకని దేహాన్ని శుద్ధి చేసుకోవాలి, మనసుని శుద్ధి చేసుకోవాలి, మొత్తం తీసేయాలి, మైండ్ లోంచి ఖాళీగా ఉంచాలి. ఏం జరిగిందో దాన్ని వదిలిపెట్టేసేయాలి. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, మనలోని ఆత్మ ఉంది, అది చాలా పవర్ఫుల్. న్యూయార్క్ నగరాల లాంటి అతిపెద్ద నగరాలకి, 7 మహానగరాలకి విద్యుత్తుని అందించే అంత శక్తి మనలో ఉంది. దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, సోల్ అంటాం, దైవశక్తి అంటాం, గాడ్ అంటాం, అన్ని. అది అలాంటి పవర్ఫుల్ గల శక్తికి మనం ఏం చూపిస్తున్నాం? నా లైఫ్ బాగాలేదు, జాబ్ రావట్లేదు, నాకు అంత టాలెంట్ లేదు, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు, నేను ఇలాంటి ఫ్యామిలీలో పుట్టానేంటి, ఇలాంటి క్యాస్ట్ లో పుట్టానేంటి, ఇలా ఉన్నానేంటి అంటూ ఆ వ్యక్తి నిందించుకుంటూ ఇంకా కిందకి వెళ్ళిపోయే ఆలోచనలు రిలీజ్ చేస్తున్నాడు. తప్పెవరిది? ఈ వ్యక్తిది. తనని తాను నిందించుకుంటూ, వేరే ఎవరితోనో కంపేర్ చేసుకుంటూ, వాళ్ళంటే అట్లా ఉన్నారు, వాళ్ళు గోల్డ్ స్పూన్ తో పుట్టారు, నేను ఇక పూరి గుడిసెలో పేదరికంలో పుట్టానని నిందించుకుంటూ, తనని తాను అంచనా వేసుకుంటూ, తగ్గించేసుకుంటూ కింద కూర్చుంటాడు. గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు ఫస్ట్ పేదరికంలోనే ఉన్నారు, పేదరికంగానే ఉన్నారు. ఒక సైంటిస్ట్ కూడా ఫస్ట్ ఏమీ లేదు మైండ్ లో. థామస్ ఎడిసన్ స్కూల్ నుంచి గెంటేశారు. వాళ్ళు మదర్ని పిలిచి లెటర్ రాసి ఇతనికి మేము చదువు చెప్పలేమని గెంటేస్తే, ఆ తర్వాత ఆయన సైంటిస్ట్ అయ్యి ప్రపంచానికి వెలుగునిచ్చాడు, వెలుగునిచ్చాడు. అందరూ ఒకే రంగంలో రాణించలేరు. ఒకరు ఒక సైంటిస్ట్ అయితే మరొకరు ఇంజనీర్ అవుతారు, మరొకరు డాక్టర్ అవుతారు, మరొకరు ఒక మోటివేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతారు. రకరకాల వాటిల్లో ఒకరు హీరో అవుతారు, ఒకరు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తారు, అంతులేని జ్ఞానం కలిగి ఉంటారు, ఒక బాగా పాడతారు,
నాకు అది ఎందుకు రాదు అన్న ఆలోచన ఉండకూడదు. నీకు ఏది ఇష్టం దాని మీద ప్రాణం పెట్టాలి. దానికోసం హోపోనోపోనో చెప్పాలి. ఎలా చెప్పాలి? మీ లైఫ్ ని ముందుగా డిజైన్ చేసుకోవాలి. అంత అద్భుతంగా ఉన్నట్టు ఊహించుకొని ఇప్పుడు బాగోని స్థితిని వదిలిపెట్టేసి రేపు ఎలా ఉండాలో అలా ఉన్న స్థితిని ఊహించుకొని ఆ మైండ్ లో అది ప్లే అవుతూ అడ్డు తగులుతున్న నెగిటివ్ తీసేయమని మనలోని దైవశక్తికి, అనంత విశ్వశక్తిలోకి మన ఆత్మ ద్వారా ఈ హోపోనోని పంపించాలి ప్రపంచంలోకి. ఏమని? అలా మీకు ఎలా కావాలో అలా మీరు ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది జాబ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. నాకు జాబ్ రావట్లేదని ట్రై చేసినా రావట్లేదు, ఫెయిల్ అవుతున్నాను, ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతున్నాను, సర్టిఫికెట్స్ దగ్గర తేడా వస్తుంది, ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ దగ్గర తేడా వస్తుంది, ఫెయిల్ అయిపోతున్నాను అంటూ చాలా మంది అడుగుతూ ఉంటారు. క్లాసెస్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు మీ లోపల ఉన్న భయాన్ని తీసేయాలి. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారో, నా దగ్గర లేనిది అడుగుతారేమో, నేను నిజంగా వాళ్ళకి చెప్పగలనా, మాట్లాడగలనా అంటూ ముందు నుంచి భయపడిపోతూ ఆ భయాన్ని అక్కడికి వెళ్ళి మోస్తూ ఉంటారు. అక్కడ దాకా మోసుకెళ్ళి మొత్తం అక్కడ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఫెయిల్ అవుతారు కదా. సో మిమ్మల్ని మీరు అప్రిసియేట్ చేసుకోవాలి. నేను చాలా తెలివైన వ్యక్తిని, నేను మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, నా మాట నాలో దైవశక్తి ద్వారా నాకు ఆ జాబ్ వచ్చేలాగా అతిపెద్ద ఎంఎన్సి కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో సర్ప్రైజ్ గా నేను ఎక్కువ శాలరీ పొందేలాగా నేను ఆ జాబ్ ని ఆల్రెడీ పొందాను అంటూ ఒక 10 days ముందు నుంచే, కుదిరితే ఒక నెల ముందు నుంచే పాజిటివ్ ని రిలీజ్ చేస్తూ, అలా వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆ కంపెనీ పేరు తలుసుకుంటూ, అక్కడున్న ఎంప్లాయీస్ ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని తలుసుకుంటూ మీరు చాలా హ్యాపీగా రిలాక్స్ గా మీకు ఇచ్చేసినట్టు ఆన్ ది స్పాట్ లో లెటర్ ఇచ్చినట్టు ప్యాకేజ్ తో సహా మీరు మురిసిపోయి ఇంటికి వచ్చినట్టు దాన్ని ప్లే చేస్తూ మైండ్ లో ఆ కంపెనీని తలుసుకుని మీలోని దైవశక్తికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ, మీకు ఎక్కువ ప్యాకేజీతో అతిపెద్ద కంపెనీలో కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 108 సార్లు చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి వచ్చేసిన స్థితిని ఊహించుకుని ఆ సెలబ్రేషన్ చేసుకున్న మూడ్ లోకి వెళ్ళి మీరు అలా మీ ఆత్మకి సంతృప్తి పరుస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, అడ్డు తగులుతున్న చెడుని తీసేయమని ప్రేమతో హోపోనోపోనో చెప్పాలి. జాబ్ రాకుండా అడ్డు తగులుతున్న ఏదైతే చెడు ఉందో దాన్ని తీసేయమని హోపోనోపోనో లెట్ ఇట్ గో చేయమని, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 108 సార్లు చెప్పండి. కుదిరినప్పుడు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, రాత్రి కూడా చెప్పడం ద్వారా త్వరగా ఆ చెడంతా శుద్ధి అయిపోయి త్వరగా మీకు కనెక్టివిటీ పెరుగుతుంది. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. ఇంటర్వ్యూ చేసే మైండ్ సెట్, ఇంటర్వ్యూ చేసే బాస్ మైండ్ సెట్ కూడా యూనివర్స్ మారుస్తుంది మీకు అనుకూలంగా అడిగేలాగా. అట్లా మీరు చేయండి. అది జాబ్ కోసం. హెల్త్ కోసం అయితే హాస్పిటల్స్ లో అన్ని తెప్పి ఉంటారు, ఎక్కడ వల్ల కాలేదని వదిలేసి ఉంటారు, ఇంకా మా వల్ల కాదని అందరూ వదిలేస్తుంటారు. అటువంటి స్థితి కూడా హోపోనోపోనో పనిచేస్తుంది. అదేంటి? తనలో బాడీలో ఉన్నది చెడు శక్తులు, వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు జీవిస్తారు హ్యాపీగా, ఆరోగ్యకరంగా. మందులతో పనిచేయకొని మానసిక రోగానికి మందులు పనిచేయవు. మానసికంగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు మెడిసిన్స్ పనిచేయవు. అప్పుడు హోపోనోపోనో పనిచేస్తుంది. మీరు ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, మీ వాళ్ళు గాని మీరు గాని ఎవరైనా కానీ, అంతకైతే మీరు వాళ్ళు బాగున్న స్థితిని చూసుంటారు కదా. ఒకవేళ మీరే అవ్వచ్చు. అందుకైతే మీరు చాలా బాగుంటారు, చాలా తెలివితేటలు కలిగి ఉండొచ్చు, దేన్నైనా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు అప్పులు ఎక్కువైపోవడం ద్వారా, లేకపోతే ఎవరో డిప్రెషన్ కి వదిలేసి వెళ్ళిపోవడం ద్వారా, లేకపోతే వద్దన్నారనో ఏవేవో కారణాలతో డిప్రెషన్ లో ఉండండి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు గతాన్ని తెలుసుకోవాలి, ఎంత బాగున్నారో ఫస్ట్ లో. అది మీరు ఆ చిత్రాలతో సహా దగ్గర పెట్టుకొని ఇప్పుడున్న స్థితి అంతా మాయమైపోయి, ఈ చెడు అంతా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా మీరు మారిపోయినట్టు ఆరోగ్యకరంగా, అట్లా మీ చిత్రాలు, మీ ఫొటోస్ అప్పటి చూసుకుంటూ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి. ఏదైతే అడ్డు తగులుతుందో అది అంతా తీసేసి నాకు నూతన జీవితాన్ని ఇచ్చినందుకు, ఆరోగ్యకరంగా నన్ను ఆశీర్వదించినందుకు, పునఃసృష్టి చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పాలి. పొద్దున్న, మధ్యాహ్నం, నైట్, బిఫోర్ స్లీప్. ఏంటి? మీరు శుద్ధ అయిపోయినట్టు, ఆరోగ్యకరంగా మారిపోయినట్టు, ఈ అగాధం మీ నుంచి తీసేసినట్టు, అనారోగ్యాన్ని, అడ్డుగా తగులుతున్న చెడునంతని క్లీన్ చేసేసినట్టు ఊహించుకొని చాలా హ్యాపీగా చెప్పాలి. ఇట్లా ఆరోగ్యం కోసం, జాబ్ కోసం.
అప్పులు తీరిపోవటం కోసం ఎలా చెప్పాలి? మీరు పడుతున్నటువంటి ఈ వేదన ఇప్పుడు పడుతున్నారు. మీరు స్టార్టింగ్ లో చాలా బాగుంటుంటారు అప్పులు లేకుండా. ఆ అప్పులు లేని స్థితిలో మీరు ఆల్రెడీ డబ్బు కలిగి ఉన్నటువంటి, ఎప్పుడు కలిగి ఉన్నారో ఆ టయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆ గతాన్ని. ఇప్పుడు అప్పులు పాలయ్యారు, బిజినెస్ పెట్టో ఏదో పెట్టి ఎవరి చేతిలోనూ మోసపోయారు. దీన్ని పదే పదే ప్లే చేస్తుంటే ఏమవుతుంది? ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేస్తాయి. దీన్ని దించి పక్కన పెట్టాలి. ఫస్ట్ లో మీరు కొన్ని కోట్ల రూపాయలు కలిగి ఏదో బిజినెస్ పెట్టడానికి, అప్పుడు మీ చేతిలో డబ్బుతో కొంచెం హ్యాపీగా కడకడలాడుతూ ఉన్న స్థితిని ఊహించాలి. ఒకవేళ అప్పుడు లేకపోయినా డబ్బులు మీరు ఉంటే ఇవన్నీ కట్టేస్తే చాలా రిలీఫ్ అయిపోయి కొత్త జీవితాన్ని కలిగి ఉండి అన్నిటి నుంచి రిలాక్స్ అయిపోయి చాలా బాగుంటారు కదా. దాన్ని ప్లే చేయాలి మైండ్ లో. ఎస్, నేను అప్పులను తీరిపోయి డబ్బు కలిగి ఉండి మంచి బిజినెస్, ఈసారి విశ్వశక్తి ఆశీస్సులతో, ఏంజల్స్ రక్షణలో ఏ బిజినెస్ లో అయితే నేను రాణిస్తానో, ఏదైతే అభివృద్ధి చెందుద్దో అలాంటిదే నాలోని దైవశక్తి నాకు చూపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ చెడుని, ఈ అప్పుని నా నుండి తీసేసింది, లెట్ ఇట్ గో చేసేసి. అన్ఎక్స్పెక్టెడ్ గా నితిక ఏంజల్ ద్వారా విశ్వశక్తి నాకు మిరాకిల్ చేసి ఈ అప్పు నుంచి నన్ను బయటపడేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, చాలా ప్రేమగా ఆ విజయాన్ని చూస్తూ చెప్పాలి. ఇలా అప్పులు తీరటం కోసం మీరు విదేశాలు వెళ్లాలను, ఒక కంపెనీ CEO అవ్వాలను, మీరు బిజినెస్ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలను కాంక్ష ఉంటుంది. ఈ అడ్డు తగులుతున్న ఈ ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ సబ్ కాన్షియస్ మనసులో కొన్ని లక్షల కోట్ల పెరిగిపోయి ఆ కొండలేగా ఇప్పుడు మీరు పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసినా అవి పోవు. కుదిరితే మీరు బిజినెస్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు లోటుపాట్లని తెలుసుకోవాలి. విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు తెలుసుకుని ఆ బిజినెస్ ని ఎట్లా ఆకర్షిస్తే ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి వస్తుంది. మన దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు, మీరు అప్పుల్లో కొరిగిపోయి ఉన్నారు. ఇది నిజం. కానీ ఒక బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా ఎదగాలనే ఇష్టం మీకు ఉంటుంది. ఈ అగాధాన్ని తీసేసే శక్తి అనంత విశ్వశక్తి మనలోని ఆత్మ ద్వారా. అది తీసేయాలంటే ఆ మెలకువలన్నీ తెలుసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ద్వారా మరి మన ఇండియాలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల కోట్లకి ఎదిగారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే. ఎయిర్పోర్ట్లు కట్టారు, జిఎం రావులు మీకు తెలుసు. ఇంకా అనేక మంది సినిమా యాక్టర్స్, స్పోర్ట్స్ మెన్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు రావటం, ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. అలాంటి స్థితిని, గురువుని నాకు పరిచయం చేయమని మీలోని దైవశక్తి ద్వారా విశ్వంలోకి ఆ థాట్స్ ని పంపించాలి. ఏ గురువు ద్వారా నా లైఫ్ మారుతుందో అలాంటి విశ్వ గురువుని చూపించమని ఆ విశ్వంలో చేతులు పైకెత్తి మీరు ఇష్టంగా అడగాలి. ఆ మార్గాలు మీకు ఆ క్లాస్ చేపించటం కానీ అన్ని విశ్వమే చూసుకుంటుంది, మిరాకిల్ చేస్తుంది. అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. మీరు అడగకుండా విశ్వశక్తి కాదు, ఏ శక్తి సహాయం చేయదు. మన నుంచి మనకి ఏం కావాలో ఆ పాజిటివ్ ఎనర్జీని విశ్వంలో పంపించాలి. ఈ చెడంతా తీసేయమని పొను ప్రేమతో చెప్పాలి. లెట్ ఇట్ గో చేయమని. థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ అడ్డు తగులుతున్నా నేను బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మెన్ గా అవ్వాలని నా కాంక్షను నువ్వు నెరవేరుస్తావు. ఏదైతే చెడు అడ్డుగా ఉందో, ఈ అప్పులు, ఈ బాధలు ఇవన్నీ లెట్ ఇట్ గో చేసి నాకు న్యూ లైఫ్ ని ఇస్తావని నమ్ముతున్నాను. ఆ విధంగా నన్ను పునఃసృష్టి చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 108 సార్లు చెప్పాలి. పొద్దున్న, సాయంత్రం. ఆ మైండ్ సెట్ అంతా పాజిటివ్ గా ఉండాలి. మళ్ళా నెగిటివ్ మనుషులతో తిరగకూడదు. కంప్లీట్ గా మారిపోవాలి. మనం అందరినీ క్షమించి హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రేమతత్వంతో కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. రోజుకు 108 సార్లు కృతజ్ఞతలు చెప్పాలి. నెగిటివ్ మనుషులు దూరంగా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. హృదయం అంతా ప్రేమతో నింపబడి ఉండాలి. విశ్వశక్తికి నా జీవితాన్ని మార్చిన నీకు నా ప్రణామాలు, నా కృతజ్ఞతలు అంటూ ఎక్కువ సార్లు చెప్పాలి. బాధల్ని దించేసి పక్కన పడేయాలి. లెట్ ఇట్ గో చేసేసినట్టు ఊహించుకోవాలి. ఆ తర్వాత పునః చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు ఎలా కోరుకోవాలో తెలియకపోతే బిజినెస్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు ఆ డే ఎలా గడపాలో, విశ్వంలోకి ఆ విలువైన వాక్యాలు ఎలా పంపించాలో, ఏం వదిలిపెట్టేయాలో, మీరు ఎన్ని గుండె తిరిగినా నెగిటివ్స్ పోవట్లేదు, ఆ డిప్రెషన్ బాధలు పోవట్లేదు. ఒకసారి మీరు క్లాస్ కి అటెండ్ అయినప్పుడు వాటన్నిటికి రెమెడీస్ చేసి ఇచ్చి మీకు హీలింగ్ ప్రేయర్ చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు న్యూ లైఫ్ అనేది మీకు అర్థమవుతుంది. అలా మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే ఈ నెల ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. హైదరాబాద్ లో 9వ తారీఖున బిజినెస్ క్లాస్ అని, విజయవాడలో 16వ తారీఖున ఆదివారం. ప్రతి ఆదివారం మనం
కేవలం ఆదివారం నాడే ప్రతి నెల పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకోండి. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందాలని, మీ కుటుంబం మీరు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా, మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలి. మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వ గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.